కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమనులే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. సార్ మన మధ్యన ఉన్న గొల్లపల్లి జాకబ్ దయాకర్ గారు వేదిక కలిగిస్తే వాకిపట్నంలోకి వెళ్దాం. వాకిపట్నం తర్వాత ఉపేక్షలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 28 వరకు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 28 వచనాల వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరులకు రక్షకుడై ఉన్నాడు. సంఘమును క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. మనకు సమయం కూడా చాలా తక్కువ ఉంది కనుక ముందుగా మనము పెద్దలు దైవ సేవకులు కొంతమందిని ఆహ్వానిస్తాను. ఒక 5 నిమిషాలు వాళ్ళు వివాహం చేసుకునే మోజెస్ దేవరాలకి లేఖనముల ద్వారా గ్రీటింగ్స్ మరియు హెచ్చరికలు చేస్తే తర్వాత మనము వాక్య పరిచయాలకు వెళ్దాం. తర్వాత వివాహ కార్యక్రమం ఉంటుంది. ముందుగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు దేవదాసనారాయణ గారు వస్తే మోజెస్ దేవరాలకి గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కూర్చున్నాం. దేవదాసనారాయణ గారు.
సరే సరే హలో హలో దేవునికి స్తోత్రములు. ఈ యొక్క వివాహ కార్యక్రమానికి వచ్చిన అందరికీ వందనాలు. ఒక చిన్న గ్రీటింగ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. పిల్లల పరమగీతము 1వ అధ్యాయము 7వ వచనములో ఇలా రాయబడింది. నా ప్రాణ ప్రియుడు అని సంబోధించబడింది. అక్కడ సెలవు లెక్కన గురించి ప్రేమైన దాని కొరకు ప్రాణం పెడతాం. అందుకే యేసుక్రీస్తు మనం ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. ఏదేదిగా 8వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనంలో ఇతడే నా ప్రియుడు అన్న ఈ 2 మాటల మీద చాలా ఘోరార్థమైనటువంటి అంశం ఉన్నప్పటికీ ప్రియుడు ప్రియురాలు అనగా ఒకరి కొరకు ఒకరు ప్రాణం బద్దులో ఉన్నారన్న సంగతి మనము గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఎప్పుడు మీరిద్దరు ఒకరికి ఒకరు ప్రియుడు ప్రియురాలు అనే అంశంలో ఆ మాటకు కట్టుబడి ఉంటే జీవితం అంతా ఆనందమే. వీరిద్దరు కలిసి 7:22-21 వచనంలో దేవునితో సహవాసము చేస్తూ వీరిద్దరు కలిసి, వారిద్దరు కాదు, వివాహమైన మనము వివాహము అయ్యే వారు కూడా వారిద్దరు కలిసి దేవునితో సహవాసం చేస్తే ఏముంటుంది? సమాధానం. ఏమేదో క్షేమం ఉంటుంది అని చెప్పి ఏది గ్రంథం వచ్చేస్తాం. ప్రియుడు ప్రియురాలను ప్రేమించుట, ప్రియురాలు ప్రియుని ప్రేమించుట. ఈ 2 విషయాలు సార్థకమైతే జీవితం అంతా సార్థకమైనట్టే. వీరిద్దరు కలిసి దేవునితో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అదే కదా సొలొమోను మహారాజు అన్వేషణలో సూర్యునికి జరిగిన పరిశోధించి ఆయన చేసేసింది ఏమిటంటే, సంతోషంగా ఉన్నట్టుకంటే సుఖముగా తన జీవితం వెలబుచ్చుట కంటే మేలుకరమైన దేవుడు లేడు కదా. కాబట్టి ఈ దంపతులు ఈ 2 వాక్యాలు 3వ 7 అనే రాయబడిన ప్రకారం వీరిద్దరు ఒకరిద్దరు ప్రేమించుకొని వీరిద్దరు కలిసి ప్రభుని ప్రేమిస్తే ఒక జనం మధ్యాకాశంలో వివాహమయ్యే జనం అండి. దాని కొరకు సిద్ధపడాలని మనం చేస్తామని చెప్పి మాకు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. స్నాన్ గారికి కుటుంబ తరఫున సంఘం తరఫున అదేవిధంగా తమ్ముడు మోజెస్ గొల్లపల్లి మోజెస్ కూడా ఒక 5 నిమిషాలు వివాహం చేసుకుంటే దంపతులను ఉద్దేశించి లేఖనం ద్వారా గ్రీటింగ్స్ తెలుస్తూ హెచ్చరిక చేయాల్సిందిగా కోరుచున్నాను. చెల్లిస్తున్నాను. మరి నూతనంగా చట్టపరచబడి కూర్చుంటే మరి మోజిస్తున్నాం. ప్రభుత్వం బట్టి ముందు నుండి దూరంలో దేవుడు వారిపైన కుమరించిన దాక మరి 2 విషయాలను చెప్పి నేను ముగించుతాను. మరి మొదటిగా దగ్గర తన కుటుంబానికి కుమార్తెగా ఉన్నది. న్యాయాధిపతుల్లో చూస్తే అక్సా ఉన్నది. ఆమె బహుగా ఆస్వాదించబడినది. దగ్గర మరి తాను కూడా తన కుటుంబంలో తన తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వాదం పొందుకొని ఇప్పుడు భార్యగా ఈ స్థలానికి వచ్చింది. రిబ్కావని అంటే ఇంకా కాబోతున్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, మరి శాంతము కలిగి ఉండాలి. మరి తనకు కాబోయే భర్త పట్ల మరి ఆమె ప్రేమ కలిగి తన ప్రేమను తన భర్తకు పంచాలని మరి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాను.
మరి అకుల ప్రిస్కిల్లా కూడా మీరు ఏ రీతిగా భార్యాభర్తలుగా ఉండి దేవునిగా సమక్షంలో వారు ఏ రీతిగా ఎదిగారో మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. అదే రీతిపై కనుక మీరు ఇరువురు కొడుక మరి కాబోయే దంపతులు ఇరువురు కొడుక మరి మంచిగా ఆస్వాదించబడాలని మెండుని దీవెనలు మరి అనేక మంది దైవసేకుడిక ఆశీర్వాదం రూపణ కొమ్మరించబడి ఆయన వాక్యపరందరికీ మనం ఆస్వాదించి ఆయన కృపణ కొరక అది దేవుడికి నాకు గురించి ఆశ్రయించిన. థ్యాంక్ యూ మోదీస్ గారికి. అదేవిధంగా మాకందరికీ పెద్దలు, సహోదరులు, శ్రేయోభిలాషులు, కుటుంబానికి మా గురించి అందరి విషయాలు తెలిసిన వ్యక్తి, అదేవిధంగా మోదీస్ గోరాలకు కూడాను అప్పుడైనా మా సహోదరుడు ఇస్రాయల్ గారు, చెన్నై నుంచి వచ్చిన ఇస్రాయల్ గారిని వారికి మీకు ఆహ్వానిస్తున్నాము. ఆయన కూడాను వాళ్ళకి సంబంధించి గ్రీటింగ్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. దేవుని నామానికి స్తోత్రం. మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సుదర్శనమ్మ గారి జయమ్మ వదినమ్మ గారుల కుమారుడు మోసస్ గారికి, దెబోరా గారికి మరి వివాహం జరుగుతున్నది. ఆ వివాహంలో సంఘ కాపరులు రెవరెండ్ ఎన్ కృపారావు గారు, సామన్ రాజు గారు జరిపిస్తున్నంత ఈ వివాహానికి అనేక దైవ సేవకులు, బంధుమిత్రులు అందరికీ మీకు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పోకరవారిపల్లిలో మేమంతా మనములు, సాల్మన్ రాజు గారు ఒక మనవుడు, నేను ఒక మనవుడిని, 4 మంది మనవులు ఇక్కడే ఉన్నారు. మేమంతా గొల్లపల్లి వారు అయినా కూడా కర్ర వాళ్ళ ఆశీర్వాదాలతో ఇక్కడ మేము మనవాళ్ళుగా ఇక్కడ మేము తీర్చిదిద్దబడుతున్నాము. సో ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క వివాహానికి సుదర్శనమన్న మమ్మల్ని ప్రేమతో చెన్నైకి వచ్చి పిలిచి వరకు ఆమె కింద నడవదు, స్త్రీలను కొంచెం జాగ్రత్తగా కనిపించి కాపురము చేయాలి. అంతేకాదు, మీరు ఒక ఆయనేమో ఏదో తోటలో పెళ్లి చేశాడట, భయపడుతుందా కాలాను వివాహంలో. రేపు మధ్యాకాశంలో ఆయనే పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు సంగమతో కలిసి. అందరం ఈ పెళ్లికి వచ్చాం కానీ రేపు మధ్యాకాశంలో జరిగే ఆ పెళ్లికి ఇలాగే మనమందరూ సంతోషముగా హాజరు కావాలని నా కోరిక, నా ఆకాంక్ష. దేవునికి లోబడదాం, దేవుని మాటకు మనం తీసే తప్పకుండా నడుచుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాల్సిందిగా. అదే ప్రార్థన చేసుకుందాం. కళ్ళ నుంచి కళ్ళ మూసుకుంటే, ప్రేమ స్వరూపి, కృపా సత్య సంపూర్ణ యేసయ్య, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా అయ్యా బెదోరాను బట్టి, దెబోరాను బట్టి, మోజెస్ను బట్టి నేను ఈ కార్యక్రమం ఘనమైనది కనుక ఈ కార్యక్రమం ఘనముగా, దీవునికరముగా, ఆశ్వాదకరంగా జరిగించమని నీ చేతికి సమర్పించి ప్రార్థిస్తున్నాం. వివాహ అన్వేషణలో ఘనమైనదని వాక్యం చదివిస్తున్న రీతిగా ప్రభునైనా ఈ ఇరు కుటుంబాలను నూతనంగా కడుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు, దైవజనులు, అయ్యా మా పక్షంలో ఉన్న దేవుడివి, మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రములైనా ప్రభా. ఈ నూతన దంపలను ఆస్వాదించండి, దీవించండి, ప్రేమించండి, ప్రభు చూపండి ప్రభా. ఒకరికొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ నీ సన్నిధిలో ఎదుగుటకునైనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభానైనా ఈ కుటుంబంతట్లో ప్రభా
ఈ యొక్క కార్యక్రమం అంతట్లో నువ్వు చేపడముగా దీవెనికరముగా ఆశ్వాదకరంగా ఇరు కుటుంబానికి ప్రభా నువ్వే దేవుడిగా ఉండి జరిగించమని ఉన్న సమయం అంతా నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుతూ ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ బాలయ్య గారు. ఇప్పుడు మనము ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి స్తుతించడానికి ఆయన లేఖనాల ద్వారా మనల్ని మనం హెచ్చరించుకోవడానికి పాప ఉదయులైతేనేమి వివాహం చేసుకున్న వారైతేనేమి ఎవరైనా లేఖనాల ద్వారా హెచ్చరింపడానికి మనం సమయం కేటాయిద్దాం. ఇంతవరకు మనము 12:25 అయింది. సహోదరులు ఇద్దరు పెద్దలు దేవసాన్ అన్నగారు గండిపాల నుంచి వచ్చినారు. అదేవిధంగా సహోదరులు అహరోన్ గారు వచ్చినారు. ఒక 10 నిమిషాలు వాక్య భాగం నుంచి వారిని మనల్ని హెచ్చరిస్తారని ముందుగా దేవసాన్ అన్నగారిని ఆహ్వానిస్తున్నాను. ఆయన ద్వారా మనము లేఖన భాగాలు ఉందాం. దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాం. మరియు దేవుడైన నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు. వారికి సాటైన సహాయమును వాని కొరకు చేయదని అనుకున్నాను. ఒక మాట ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన జీవాన్ని బట్టి పరలోకముందన్న మాత్రాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు యవన బిడ్డలు మోజేసు ద్వారా భార్యాభర్తలుగా జతపట్టబడటానికి వేదిక మీద ఉన్నారు. వీరిద్దరిని ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నీవు జతపరచు. మాకుగా గవర్నమెంట్ యొక్క లైసెన్స్ ప్రకారం వారిద్దరిని భార్యాభర్తలుగా జతపరచబడటానికి వేదిక మీద ఉన్న దైవజనులను, ఈ కార్యక్రమాన్ని నడిపించుతున్న దైవజనులను, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ కృపలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వివాహానికి ఆహ్వానించబడిన అతిథులు, బంధువులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు, సంఘస్థులు, ఈ స్థలంలో దైవజనులు అనేక మంది స్థలంలో ఉన్నారు. మరి నాకు కూడా ఇచ్చిన సమయం కూడా 10 నిమిషాలు ఇంకా లోపలనే ముగిస్తా. మరి ఇక్కడ యవన బిడ్డలు ఇద్దరు మోజెస్ దెబోరా, వీరిద్దరు యవన బిడ్డలు భార్యాభర్తలుగా జతపరచబడటానికి కూర్చున్నారు. వారికి 2 విషయాలు నేను చెప్పి, అంటే అన్ని వివాహ కార్యక్రమాలలో దైవజనులు చెప్పే మాటలు నేను నూతనంగా చెప్పటం లేదు. దేవుడు మానవులను మంటితో తయారు చేశాడు. మానవులను మంటితో తయారు చేసిన తరువాత, అంటే ఆదామును చేసి ఆదాము యొక్క ప్రక్క తెముకను తీసి ఆ ప్రక్క తెముకతో మరి స్త్రీని చేసినట్లుగా ఇది ఆదాము. ఆ మాట మనకు మరి ఇక్కడ 23వ వచనంలో ఆదికాండము 2:23 అప్పుడు ఆదాము తనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారు అనబడును. కాబట్టి ఆదాము నుండి అనగా మోజెసు నుండి దెబోరాను దేవుడు ఈ సమయంలో తీసిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క ఇద్దరు, అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు, వారిద్దరు భార్యాభర్తలుగా జతపరచబడటానికి హేతువు ఏంటంటే దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడని దేవుని యొక్క లేఖన భాగ సత్యాల ప్రకారం, దేవుని యొక్క నోట నుండి వచ్చిన మాట ప్రకారము మరి ఆదాము వలన దేవుడు సృష్టించి వారిని ఏదేని తోటలో దేవుడే వారికి పెండ్లి లైసెన్స్ దారుడుగా ఉండి, ఆ ఏదేని తోట ఒక పెండ్లి పందిరిగా ఉండి, దేవుని యొక్క తోటలే పెండ్లికి వచ్చిన అతిథులుగా ఉండి వారిని ఆశీర్వదించిన విధానాన్ని మనం ఆ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం. ఈనాడు సుదర్శనం జయమ్మలకు అనుగ్రహ చేసిన
మరి కుమారుడు. ఆ బిడ్డ విషయములు మనం మోసేసే విషయములు ఈ సమయంలో అనేక మంది బంధువులు రక్ష సంబంధికులు అంటే మానవ రీత్యా మనం ఈ స్థలంలో కూడి ఉన్నాం. అదే దేవుని యొక్క ఆశీర్వాద దీవెనలు ఆయన ఆ ఇద్దరు బిడ్డల మీద ఉండాలని వారు ఒకరినొకరు అంటే ఇక్కడ ముందుగా మరి దైవజనులు సాల్మాన్ గారు మరి చదివించిన వాక్య భాగములు అపోస్తుల పౌలు రాస్తాడు. అపోస్తులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో స్త్రీలారా ప్రభువునకు మీ సొంత పురుషులకు లోబడి ఉండదు. స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉండవలసిన మంచి గుణాలు సుగుణాలు ఏంటంటే స్త్రీ పురుషులకు లోబడాలి. 25వ వచనం అంటాడు, పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు. ప్రేమ ఈ రెండు గుణగణాలు ఎప్పుడైతే స్త్రీ పురుషులలో ఉంటే అప్పుడే ఆ యొక్క మరి కుటుంబం సాఫీగా సాగిపోతుంది. స్త్రీ లోబడకపోయినా పురుషుడు ప్రేమించకపోయినా ఆ కుటుంబం సవ్యంగా సాగదు, సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు. కాబట్టి అందుకని దేవుడు ఆదాములో నుండి మరి ఆయన చేశాడు. అందుకని ఆయన లోబడమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇవన్నీ వివరించాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అంటే లోబడుట, ప్రేమించుట, ప్రేమ అనే ఆ గుణగణాలను మనం మరి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. మరి అందుకని స్త్రీ లోబడటం అంటే సావకులు గ్రంథకర్త అంటాడు 14వ మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టెను, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకున్నాడు. కాబట్టి దెబోరా తన కుటుంబాన్ని కట్టుకోవాలి అంటే జ్ఞానము కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది. జ్ఞానవంతురాలు ఇల్లు తన కుటుంబాన్ని మరి అన్ని విధాల అంటే ఇంటికి దీపం వెళ్ళాలి అంటారు. కాబట్టి ఆ దీపంగా మరి దెబోరా ఉండాలని నేను తెలియజేస్తాను. దీపం అంటే వెలుగు. మరి వెలుగు అంటే దేవుడు మన మీద వెలిగించే వెలుగు అన్నమాట. అన్ని విధాలు వెలుగు ఉన్నప్పుడు అన్ని విధాల సకల సాతాను శక్తులు పారిపోవటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి ఆ రీతిని పురుషులైతే ప్రేమించాలి. ప్రేమ అనే గుణం, ప్రేమ ప్రతి విషయంలో కొరింథీ పత్రికలో రాస్తారు. మొదటి పత్రిక 13వ అధ్యాయం మరి మనం చదివితే ఆ ప్రేమ యొక్క గుణగణాల లోపల వాటి యొక్క గుణగణాల యొక్క లక్షణాలు మరి అర్థాలు మనకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ప్రేమ అన్నప్పుడు మామూలుగా వివాహమైన మొదటిలో మరి ఆ ప్రేమ వర్ణించనలికారది ఇద్దరు యొక్క ప్రేమలు కూడా. కానీ తర్వాత కొన్ని రోజులకు ఆ ప్రేమలో కొంచెం తారతమ్యాలు వస్తాయి. అలా ఉండకూడదు. జీవితాంతము వరకు లేఖన భాగంలో కొన్ని నిమిషాలలో దైవజనులు మరి ఆ యొక్క ప్రమాణాలు పలికిస్తారు. ఆ ప్రమాణాలు మేలుకైనను, కలిమికైనను, లేలుకైనను, వ్యాధి అయినను, ఆరోగ్యమైనను నిన్ను ప్రేమించి నీకు లేబడి ఈ యొక్క మరి అంటే ఆ ప్రమాణాలు ఈ యొక్క స్టేజీ మీద లేకపోతే ఈ వివాహ వేదిక మీదనే ఆ ప్రమాణాలు అనేక మంది మరి చేస్తూ ఉంటారు. కానీ తర్వాత వాటిని మర్చిపోతూ ఉంటారు. ఆ రీతిగా ఉండకూడదు. జీవితాంతం వరకు ఈ స్టేజీ మీద చేసిన ఇద్దరు ఒకరినొకరు మరి శకం తీసుకొని చేసే ఆ ప్రమాణాలు జీవితాంతం వరకు ఉండాలని, ఆ రీతిలో దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని, మరి లోబడటం, ప్రేమించడం ఇద్దరి మధ్య ఉండవలసిన ఆ గుణగణాలు, ఇద్దరు ప్రవర్తించవలసిన గుణగణాలని నేను ఈ సమయంలో తెలియజేస్తూ ఈ వాక్యంతో ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మనం ఇంట్లో పూర్తిని గాక ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందల కుటుంబస్తులు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నారు. రెండవ మెసేజ్ సోదర ఆహరణ గారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో నాకు అవకాశం కలిగజేసినటువంటి సాల్మాన్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే కృపరావాన్ని కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం.
సాల్మన్ రాజు నేను ఒకే హాస్టల్లో చదువుకున్నటువంటి వారిని. దేవుడు ఆయన అత్యున్నతమైనటువంటి కృప చేత మన సహోదరులు ఇశ్రాయేల్ గారు చెప్పినట్లుగా ప్రతి బిడ్డలను ఒక్కొక్క ప్రాంతంలో వాడుకున్నటకు ఆయన జగత్ పునాది వేయబడక ముందే ఆయనకు ప్రత్యేకించి ఒక వ్యక్తులను ఆయన ఏర్పాటు చేసుకుంటారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఇక నాకు ఇచ్చినటువంటి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక మంది దైవజనులు ఉన్నారు. అనేక విషయాలు ప్రతి వివాహంలోనూ మనం వింటూనే ఉంటాం. కానీ దేవుడు అతి పరిశుద్ధమైనటువంటి వివాహము అన్ని విషయములలో ప్రతి విషయములలో ఘనమైనదని పరిశుద్ధ లేఖన గ్రంథము తెలియజేస్తున్నది. ఎందుకంటే దేవుడే ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మానవుడికి ఏర్పాటు చేస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఏమో మంచిదే, కానీ మంచిది కాదు. ఈ రోజుల్లో భయంకరమైనటువంటి స్థితిగతులలో మనం బ్రతుకుతా ఉంటున్నాం. ఇంకా ఒక మాట అంటాడు, గుణవతి అయిన, ఇక్కడ చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది దొరికినట్లయితే ముఖ్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదంట. ఎందుకు ఆ మాట రాయబడి ఉన్నది? దొరకటము గుణవతి అయిన భార్య దొరకదు అని ఉంది. ఫోటో తీసుకోమన్నా. వచ్చావమ్మా దీనికోసం ఇంత అడావుడి అండి. చెప్పేశారా? ఓకే, దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలండి మనము వివాహ కార్యక్రమానికి వచ్చాము. దేవుడు ఘనపరిచేటువంటి వివాహానికి వచ్చినటువంటి మనము ఎప్పుడు వచ్చి ఎప్పుడు పరిగెత్తదమా? ఇంత మా బావగారైనటువంటి సుదర్శన్ గారిని, మా అక్కగారిని, వారి కుమారుని ప్రేమించమని ఎంతెంతో దూరం వచ్చి వచ్చాం. మేము చెన్నై ప్రక్కన ముందు వచ్చాం. అయిపోయింది మేము పరిగెత్తాలి, నాకు వాసన వస్తుంది, అక్కడ మంచి వాసన వస్తుంది, మీరు తిరిగిపోవాలంటే ఎలాగండి? వినండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరువు, దొరకదు. ఒకవేళ దొరికినట్లయితే అది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యము, ఆ ముత్యము దొరకటము కష్టం. ఆ ముత్యము ఎక్కడుంటదంటే అగాధమైనటువంటి సముద్రములో ఉంటది. ఆ ముత్యము ఒక గవ్వలో నుండి తీయబడతా ఉంటుంది. అంత లోతైనటువంటి సముద్రములు ఉన్నటువంటి ఆ ముత్యము దొరకటము చాలా కష్టం. కానీ దొరికినట్లయితే అది చాలా విలువైనటువంటిది. ప్రభునందు దేవుని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మా మేనల్లుడికి ఒక ముత్యము దొరికింది, దొరకబోతుంది పక్కలో నుండి. ఇప్పుడు ప్రస్తుతం గవ్వలో ఉంది. ఇప్పుడు మా మేనల్లుడు ఏం చేయాలంటే ఆ గవ్వలో నుండి జాగ్రత్తగా తీసుకోవాలి ఆ ముత్యాన్ని. అది దొరకదు, దొరికింది. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. కనుక దేవుని బిడ్డలారా, స్త్రీ చాలా విలువైనటువంటి పాత్ర. ఈరోజు అనేక మంది వారి జీవితములలో చాలా మంది భార్యను పోగొట్టుకున్నటువంటి కుటుంబాలు అంధకారమైనటువంటి జీవితంలో ఉంటున్నారు. స్త్రీ ఉన్నప్పుడు స్త్రీ యొక్క విలువ తెలియదు. స్త్రీ పోయిన తర్వాత ఏమి అంటున్నాడంటే, ఒక స్త్రీ ఒక ఇంటికి దీపం. ఆ ఇంటిలో ఒక కుంటామైనా గుడ్డామైనా ఎలాంటి స్త్రీ అయినా కూడా ఆ ఇంటిలో గాని స్త్రీ లేకపోతే అంధకారమైనటువంటి కుటుంబముగా మారిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, భార్య చాలా విలువైనటువంటిది. కనుక మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు స్త్రీ లోబడండి. పురుషులారా మీ యొక్క స్త్రీలను, మీ భార్యలను ప్రేమించండి. ప్రేమించటం నేర్చుకోవాలి మొట్టమొదటిగా.
నీవు ప్రేమించాలి, ఆమె లోబడాలి. ఈ ప్రేమ అనురాగ బంధాలు ఉన్నట్లయితే ఆ కుటుంబంలో వేరే సమస్య ఉండదు. ఎందుకంటే స్త్రీ చాలా విలువైనటువంటి పాత్ర. మన అయ్యగారు ఒక మాట చెప్తూ ఆమె చేశారు, మరేమో నాకు తెలియదు. స్త్రీ ఏదో అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయబాక అన్నాడు ఆయన. అర్థం చేసుకోవటం ప్రయత్నం ఎందుకు చేయాలి? సర్వ సృష్టిలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ తీసి స్త్రీలో పెట్టాడంట. సూర్యుడు లాంటి వేడి, చంద్రుడు లాంటి చలదనము, పిలి లాంటి తిరిగిదనము, నెమల లాంటి అందము, కోగిల్ లాంటి స్వరము, సర్వ సృష్టిలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ స్త్రీలో తెచ్చున్నాడు. కనుక స్త్రీ చాలా విలువైనటువంటి పాత్ర. పురుషులారా, మీరు మీ సొంత భార్యలను మీరు ప్రేమించబద్దులై ఉన్నారు. ప్రేమించాలంటే నేను ప్రేమించు, ఆమె లోబడాలి. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఏం తెలియజేస్తుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం కూడా ప్రేమ 2 మాటల్లో ఇమిడి ఉన్నది. లవ్. ఈ రోజుల్లో లవ్ అంటే, ప్రేమ అంటే వేరే ప్రేమలను అర్థం చేసుకుంటా ఉంటాం. కానీ క్రీస్తు ప్రేమ, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతో మాట్లాడినను, ఏమి లేని వాడినైతే, ప్రేమ లేని వాడినైతే ఎవడు వ్యర్థుడు, యూస్లెస్ ఫెలో, వ్యర్థుడు. ప్రేమ గాని లేకపోతే, భార్య మీద నీకు ప్రేమ లేకపోతే, భర్త మీద నీకు ప్రేమ లేకపోతే, బిడ్డల మీద నీకు ప్రేమ లేకపోతే, తల్లిదండ్రుల మీద నీకు ప్రేమ లేకపోతే, ఒకే మాట అండి, నీవు వ్యర్థుడు. నువ్వు ఏం చేసినా కూడా నీ యొక్క పని సఫలము కాదు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిద్దాం. మొట్టమొదటగా ఆయనే మనలను మొట్టమొదటిగా ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించలేదు. ఆయన ఎవరో మనకు తెలియదు. కానీ దేవాది దేవుడు యేసయ్య, ఆయన పరిశుద్ధుడై ఆయన పరలోకము నుండి మన కొరకు దిగి వచ్చాడు. కల్వారి శిలువలో ఆయన మన కొరకు రక్తాన్ని గార్చాడు. చివరికి ఏమొచ్చిందంటే తన ప్రాణాన్నే పెట్టవలసి వచ్చింది. కానీ ఆయన సజీవుడై మరలా ఎత్తబడి పరలోక పట్టణానికి వెళ్ళాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. మనందరము కూడా పెళ్లి కుమార్తెలుగా ఆయన రాక కొరకు మనము సిద్ధపడాలి. ఎంతమందిని సిద్ధపడుతున్నాం? ఏదో అడావుడి చేస్తా ఉంటాం. కానీ మన హృదయాన్ని దేవునికి అప్పచెప్పుకుంటున్నామా? దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము దేవునికి, ఆయనకి ఇష్టముగా మనం బ్రతుకుతా ఉంటున్నామా? ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి, దేవుడు మనకు అప్పచెప్పినటువంటి పనులను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు మనలను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఎంతమంది దేవునికి లోబడుతున్నాం? ఎవరికి లోబడరండి మనుషులు ఈ రోజుల్లో. ఎవరికి లోబడరు. కానీ దేవునికి నువ్వు లోబడవా? ఆ సిలువ ఎదురున్నటువంటి దొంగ ఆ పక్క ఒక దొంగని, ఈ పక్క ఒక దొంగను సిలువలో వేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు, మనకైతే ఈ శిక్ష ధర్మమే, కానీ నువ్వు దేవునికి లోబడవా? ఎంతమంది మధ్యాహ్న సమయమందు దేవునికి లోబడలేదు? మన జీవితాన్ని దేవునికి లోబడదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, దేవుడిచ్చేటువంటి దీవెనలు ఇహమందు పరమందు మనం పొందుకుందాం. దేవుడు ఆశీర్వదించలాగన మనము జీవిద్దాం. ఈ నూతనముగా జతపరచబోయే బిడ్డలకి మోషే, అయ్యా నీవేం చేయాలంటే ఆమెను ప్రేమించాలి. బిడ్డని కుమార్తె ఆమె నీకు లోబడాలి. ప్రేమ, లోబడటం, ఇవి ఇద్దరు కానీ ఈ 2 కార్యములు చేయాలంటే ఒకరికొకరు మొట్టమొదట దేవాది దేవుని యేసయ్యకు లోబడండి. దేవుడు మీ కుటుంబాన్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాడని ఈ కొద్ది మాటలను మన ఎన్నికలు ఆశీర్వదించినట్లుగా సాగుతూ ఈ సమయం అప్పచెప్తున్నాం.
ఇప్పుడు ప్రాముఖ్యమైన కార్యక్రమంలోకి వ్యాపారానికి వెళ్తున్నాం. అంతకుముందు ఒక స్పెషల్ సాంగ్ పాడాలని యేసుదాసు భాగ్యమ్మ స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ పాట అయిన తర్వాత వివాహ కార్యక్రమంలోకి వెళ్దాం. మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు వెంకటరావు గారికి వివాహ కార్యక్రమాన్ని అప్పచెబుదాం. యేసుదాస్. సమమెవరు నీలా ప్రేమించెదరు, నీలా క్షమించెదరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరిపోగున. జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒకటి రాసిన నిన్ను తాకగలవా. లోక బంగారము ధనధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరిపోగున. జీవనదులన్నీయు సర్వ సంద్రాములు ఒకటి రాసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించెదరు, నీలా క్షమించెదరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహార్థము శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి. పాప పరిహార్థము శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించెదరు, నీలా క్షమించెదరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పాలు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో క్షమించి నన్ను క్షమించితివి. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పాలు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు నీలా ప్రేమించెదరు, నీలా క్షమించెదరు యేసయ్యా. నీలా పాపికై
ప్రాణం పెట్టిన వారెవరు, నీల తాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు. నేరు వాయించాలన్నారు. 11 గంటలకు వేదిక మీదకి 9 కుమారులు 9 తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళు 11:45కి మాకు సమయం ఇచ్చారు. ఇప్పుడు సమయాన్ని మేము రిజిస్టర్ వెంకటపారావు గారికి అప్పచెప్తున్నాము. కార్యక్రమం నిర్వహించాల్సిందిగా సమయాన్ని ఆయన కేటాయిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తున్నామని మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో ఇప్పటికీ సమయం 1 గంట అయింది. అధ్యక్షులు వారు 12:30కు నాకు మైక్ ఇమ్మని అడిగారు. 12:45కి ఇస్తానన్నారు. ఎన్ని గంటలకు ఇచ్చిందాయా? 1 గంటలకు ఇచ్చారు. మాట నేను నిలబడినానా తప్పినాను? సరే, ఏదేమైనా నేను 1:30 కల్లా ముగిస్తాను. టైం పెట్టుకోండి. 1:30 అంటే పెద్ద టైమే. ఇంకా వివాహాలు 2:30, 3 కూడా చేసి ఉన్నాయి నా జీవితంలో. కాబట్టి నేను ఒక 1 గంట అన్నది మాట్లాడాలి కదా, కార్యక్రమం చేయించుకోరు కదా. కాబట్టి నేను 10:30 కల్లా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముగిస్తాను. మీరు ఎవరు తొందరపడద్దు. నేను కుటుంబ సభ్యులకు ఒక విషయం చెప్పాను. ఉదయమే ఇక్కడ తాళి అయిపోతున్నాయి, భోజనాలు స్టార్ట్ చేయమని కూడా చెప్పాను. మీరేం దిగులు పడద్దు, తొందరపడద్దు, ఆటలు అనుకోవద్దు. మరి చాలా తొందరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 1:30 అవ్వలేంగా ఈ ఊహం జరిగించడానికి దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవుని స్థుతి చెల్లిస్తున్నా. నేను ఊహించలేదు నేను ఈ వివాహం చేస్తాను. సుదర్శనం జయమ్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. వారు అమ్మాయిని చూశారు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది అని నాకు విషయం తెలిసింది. కానీ వివాహం ఎవరి చేత చేయించుకుంటారనే ఊహ కూడా రాలేదు నాకు. ఎందుకంటే ఈ గ్రామంలో క్రైస్తత్వాన్ని, యేసుక్రీస్తుని స్వార్థను మొట్టమొదటగా ప్రకటించింది మా నాన్నగారు. అప్పటి నుండి కూడా ఇటీవల ఒక 5-6 సంవత్సరాల దాకా మా నాన్నగారు 2082లో చనిపోయారు. అప్పటి నుండి కూడా నేను ఈ సంఘంలో సేవకుడుగా ఉంటూ ఉన్నాను. నాకు 5-6 సంవత్సరాలతో ఆరోగ్యం దెబ్బతినిపోయింది. ఆరోగ్యం సరిలేదు, ఎక్కువగా తిరిగే పరిస్థితులు లేవు. కాబట్టి మరి అందులో ఈ లోపల మరి మన కథా విశ్వేశ్వరు జకరయ్య గారు ఆయన ఒక సేవకుడుగా వస్తూ ఈడ నడిపిస్తూ, ఎప్పుడైనా నేను వస్తే నేను ఉంటేనే వస్తావేందయ్యా, నేను జరుపుకోకుండా అని ఆయన కొంచెం అప్పుడప్పుడు మాట్లాడడం. సరే, ఆయన్ని చూసుకొని ఇలా సంఘం అనుకొని నేను బయటికి రావడం జరిగింది. ఈ విధంగా ఈ 5-6 సంవత్సరాల నుండి ఆత్మీయంగా ఈ గ్రామానికి నాకు సంబంధం లేకపోయినా ఈ వివాహంతో ఈ 5-6 సంవత్సరాల తర్వాత వివాహంతో 4వ వివాహం నేను ఈ గ్రామంలో చేయటం, మ్యారేజ్ రిజిస్టర్గా. తర్వాత ఏదాస్ ఫోన్ చేశాడు సాయంకాలం 5:30 అప్పుడు పరుగు నిద్రపోతున్నా. ఫోన్ ఎత్తి ఎవరో అంటే మామ నేను అన్నాడు. మామ ఎవరయ్యా అన్నా. నేను సుదర్శన కొడుకుని పోకరపల్లి అన్నా. ఏమి చెప్పాయా అన్న. మామ ఇటు విషయము తమ్ముడికి పెళ్లి అనుకున్నాం, మరి నీ ద్వారా పెళ్లి జరిపించుకోవాలనుకున్నావు అన్న. సరేనయ్యా, అందరు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారా, నీ సొంత నిర్ణయమేనని అడిగాను. మామ అందరం మాట్లాడుకుని ఒక తీర్మానానికి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను. అప్పుడు బెంగళూరు ఉన్నాడు. కాబట్టి
మరి మీ పరిస్థితి ఏంది అన్నాడు. చేస్తానయ్యా అన్నాను. మరి మిగతా విషయాలు అడిగాడు. నేను మామూలుగా మ్యారేజ్ చేస్తే ఏం చూసుకున్నా అవన్నీ చెప్పాను. సరే బావా, ఖచ్చితంగా మీరు మ్యారేజ్ ఖచ్చితంగా మీరు చేయాల్సి అని చెప్పడం ఆయన జరిగింది. అప్పుడు ఆ తర్వాత మళ్ళా కార్డు తీసుకొని జిఎంఐ మళ్ళా ఒకరోజు సోంపల్లి రిసెప్షన్ అవుతుంది కార్యక్రమం ఉన్నది. సుదర్శన్ ఆ కార్యక్రమానికి వచ్చి నేను ఎలాగా వేదిక మీద ఉన్నప్పుడు వచ్చి పిలిచాడు. దగ్గరికి వచ్చి ఇట్లా అబ్బాయి ఫోన్ చేసి నీకు విషయం చెప్పాడా, నా కొడుకు పెళ్ళి నువ్వే చేయాలి అని అన్నాడు. చెప్పాడు నాకు యేసుదాసు. సరేలే సుదర్శనం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కార్డు తీసుకొని వచ్చిన తర్వాత అధ్యక్షులుగా సల్మాన్ వేశారు. నేను చెప్పాను, ఎందుకంటే సల్మాన్ ఆ గ్రామంలో చిన్నదో పెద్దదో ఏదో సంఘాన్ని పెట్టుకొని నడిపిస్తున్నాడు. మనకు బంధువు, మేనల్లుడు, అందరికీ మేనల్లుడు, మాకందరికీ మేనల్లుడు. ఆయన మేనల్లుడు, ఈయన మేనల్లుడే. మాకు బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి ఈ గ్రామంలో. కాబట్టి మరి ఆయన అధ్యక్షుడిగా ఉండడం మంచిదని అంటే ఆయన నేను అధ్యక్షుడు ఉండి పెళ్ళి జరిపిస్తాను కానీ మిగతా నువ్వే జరిపేయాలని నాకు పెట్టాడు. నేనేడు జరిగించానయ్యా అని అన్నా. నేను తిరగలేను కదా అని అంటే నాకు తెలీదు, అవన్నీ నీవే, నేను కార్యక్రమాన్ని అధ్యక్షులు నడిపిస్తాను, ఎవరెవరిని గేదియాలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది దేవుని ఏర్పాటు అనుకొని ఈ యొక్క వివాహం ఇంతవరకు దేవుడు నడిపించినాడు. ప్రార్థన చేశాం. రాత్రి చాలా వర్షం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుడు వర్షం రాకముందే పెళ్లి కుమార్ని చేసేసాం. ఆ వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళా కొన్ని నలుగులు పెట్టాము, అయిపోయింది. సరే, ఏదేమైనా ఈ సమయాన్ని, శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు ఆ దేవునికి ఈ అవకాశం కల్పించిన కుటుంబానికి నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరొక మాట చెప్పక తప్పదు. ఒక ఆయన ఏందాక ఎక్కాడు స్టేజ్, గొల్లపల్లి ఆయన. మీరు ఆయన ఏమనుకోండి, ఆయన చూస్తే మీరేమనుకున్నారో నాకు తెలీదు కానీ ఆయన తక్కువ కూడా చేయలే. మేమైతే తక్కువ చేశాం, ఇది మా వృత్తి. ఆయన తక్కువ చేయలే. ఆయన ఐక్యరాజ్య సమితిలో సన్మానం తీసుకున్న వ్యక్తి ఆయన. అంత గొప్ప ఆయన గొల్లపల్లి ఇస్రాయేల్. కాబట్టి అంత గొప్ప మన గొల్లపల్లి అంటే అందరూ ఎగిరి కూర్చొస్తున్నాము. మళ్ళీ అదొకటి నాకు ఇబ్బంది. మేము చాలా మంది ఉండేవాడు గొల్లపల్లి నాయనో. సరే, ఏదేమైనా గొల్లపల్లిలో ఆయన ముచ్చారు. గొల్లపల్లి గౌరవించి సమీల్ గారు హైదరాబాద్లో, చెన్నైలో గొల్లపల్లి ఇస్రాయేల్ గారు చెన్నైలో గొల్లపల్లి వంశంలో ఆనుముత్యాలుగా ఉంటూ అనేకులకు సేవ, ఆత్మీయంగా ఆయన సేవ చేస్తే శారీరకంగా నేను అనేక సార్లు వెళ్ళాను. ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన బర్త్డేలకు వెళ్ళాను. చిన్న కార్యక్రమమైన మామ రాని పిలిచేవాడు. వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా మన ఊళ్ళో ఉన్నంత ఏరియా అంతా కూడా చాలా ఏరియాలకు వెళ్ళాను. ఆయన అంత గౌరవిస్తారు, అంతగా ఇది చేస్తారు. అందులో ఒక సొసైటీ కూడా ఏర్పాటు చేశాడు. థామ్స్గా అధ్యక్షుడు కూడా ఆయన. మరి జీర్ణోదయలో అధ్యక్షుడు పనిచేస్తున్నాడు. మరి ఆయన రావడం కూడా మనకి వివాహానికి నేను ఊహించడం వస్తాడని. సడన్గా నేను టిఫిన్ చేస్తుంటే వెనక్కి వచ్చి పాస్టర్ గారు షుగర్ ఉంది కదా అన్నాడు. షుగర్ ఉన్నది తెలుసు, గుండె జబ్బు ఉన్నది తెలుసు, పీపు ఉన్నది తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయన నవ్వుకొడుతూ ఆ పరిస్థితులలో మరి ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉండడం కూడా గొప్ప మన ఆధిక్యత. ఈ ఊరు అల్లుడుగా మనవడు కాబట్టి ఆయన ప్రతి కార్యక్రమాన్ని పిలిస్తే అక్కడే కాదు ఎవరైనా కానీ ఆయన పిలిస్తే ఖచ్చితంగా ఆయన వీలైనంత వరకు అన్ని కార్యక్రమాలకు
మరి ఆయన ఖచ్చితంగా వస్తాడైతే మా ఇంట్లో కార్యక్రమానికి రాలన్న పిల్లల పెళ్ళిళ్ళకి కానీ కూతుర పెళ్ళిళ్ళకి కానీ ఇంటికి పోయి పిలిచినా కానీ వస్తాడు. ఇది ఓపెన్ మన అందరికీ వస్తాడు, వచ్చినాడు. కాబట్టి ఈ విషయాలన్నిటినీ మరి ఎందుకు అంటున్నానంటే మీకు అందరికీ ఆయన గురించి తెలియాలని, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ కుటుంబం నాకు ఇచ్చిన గౌరవాన్ని బట్టి మీకు వారికి వందనాలు తెలియజేయాలని చెబుతూ ఇక నేను కార్యక్రమంకి వెళ్తున్నాను. అబ్బాయి తల్లిదండ్రులు, తల్లిదండ్రి, అమ్మాయి తల్లిదండ్రులు రెడీగా ఉండండి. నేను పిలిచినప్పుడు మీరు వస్తే మీకు కార్యక్రమాన్ని త్వరగా ముగిస్తాను. మరి నేను ప్రసంగాలు ఏం చేయటం లేదు, ఎందుకంటే ఇప్పటికి సమయం చాలా కాలక్రితం అయిపోయింది. వీళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారు, ఏందప్పా ఇంకా ఏదో పొదలొచ్చని చెప్పింది అయ్యే కదా, ఎన్నిసార్లు చేస్తున్నాడు ఈయన పాస్టర్, వీళ్ళు ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు మాటలే కదా, ఇప్పుడు చెప్పిన వాళ్ళు అందరూ ఏం చెప్పేది అల్లే ఇంకెందుకులే అని చెప్పడం. కానీ ఏదో వాళ్ళకి తాళి కట్టించి 2 అత్యంతలు ఎదిగించకాక అనేటువంటి స్థితిలో కూడా చాలా మంది మనసులో ఉండుండొచ్చు. అందుకని అంత స్థితిని తీసుకొచ్చుకోవడం కన్నా వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళడమే మేలు అనుకొని నేను వెళ్తూ ఉన్నాను. వీళ్ళు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. సరే, ఇద్దరు లేచి నిలబడుకోండి అమ్మ. ఎక్కడైనా ఈ 20 పరిశుద్ధిగా ఒక మంది దత్తపరచబడి వచ్చి ఉన్నారు. అట్లు దత్తపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలను. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మామిడి సుదర్శనం జయమ్మ గారి కుమారుడు మోజెస్ అద్దంకి విక్టరీ గారి కుమార్తె దెబోరా పరిశుద్ధ వివాహమందు దత్తపరచకు వచ్చి ఉన్నారు. అట్లు దత్తపరచకూడదని తగిన హేతువు ఏదైనా ఎవరైనా చూపగలిగితే ఇప్పుడే చూపాలని ప్రభుత్వంగా మీకు అందరికీ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎవరికైనా ఎలాంటి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అది ఇప్పుడే నాకు చెప్తే నేను ఈ వివాహాన్ని చేయను. మరి కాబట్టి ఏదన్నా ఉన్నా మీరు బయలుపరచవలసిందిగా కోరుతూ ఉన్నాను. అలాగైతే మీ అందరి వేళ ఊరికి ఎలాంటి ఆక్షేపం లేకపోతే మీ అందరూ కూడా స్థాయి చూపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మరి వీళ్ళని కూడా అడుగుదాం. చూడయా, దేవుని మాట ప్రకారం ఒక అక్క మరొక ఎదురుగా దత్తపరచబడిన వారందరూ దేవుని చేత దత్తపరచబడని వారి వివాహం యథావిధిగా ఉండదని మీరు బాగుగా వేడిపరుచుకునవలను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకర విమర్శ దినమందు మీరిద్దరును ఉత్తరమీవలను కనుక మీరు యథావిధి వివాహముతో దత్తపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న కానీ ఇప్పుడు ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాం. ఏమయ్యా, నిర్భరాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? అబ్బాయి నాకు చెవుడు కొద్దిగా ఇష్టపడుతున్నా గట్టిగా చేస్తావా? కాబట్టి నీ సొంత నిర్ణయమేనా? వాడు చేసినాడు నాకు నేను చేసుకుంటూ వారి స్వతంత్రం అంటే ఏం చేయాలా చెప్పరా? వాళ్ళంటే అంటే ఏమనగా సరే అమ్మాయి ఏమా మోయస్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? సొంత నిర్ణయమేనా? సరే. అబ్బాయి మీకేం కావాలి? కుమారుడు అబ్బాయికి విక్టర్ కుమార్తె దెబోరా చేసుకోవడానికి ఇష్టపడుతున్నా? ఇష్టపడుతున్నాను.
అమ్మాయి దర్శనం కుమార్తె మజస్సుని కుమార్తె దర్శనం ఇష్టపడుతున్నాం. మంచిగా జరగమనియా. ఇక్కడ 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 అట్లే జరగదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడమా నాయన మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ ఎరువురు మోజెస్ను దెబోరాను నైనా ఏక్యం చేయటానికి ఇరువురు కుటుంబాలు ఒప్పుకొని సంఘం ఎదుటను మీ ఎదుటను మరి తండ్రి వారు ఒడంబడిగా తెలియజేసి సమాధానం తెలిసి బిడ్డలు చేపట్టించడం ద్వారా ఒకరు ప్రేమలో ఒకరు బయలుపరిచి ఉండగా ఈ ప్రేమలు శాశ్వతంగాను స్థిరంగాను వారి జీవితాంతం వారికి ప్రభువా ఇరు కుటుంబాల మధ్యలో నీ శాంతి సమాధానాలు అనుగ్రహించి కుటుంబాలను వర్ధలు చేయమని ఆశీర్వాదించు. యేసయ్య దివ్యమైన నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకొని మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. చూడయ దేవుని నిర్ణయం పరిశుద్ధ స్థితిలో కూడినట్టుకు ఈ స్త్రీని కారణంగా చేసుకొని నేను చెప్పింది చెప్పాలా. మోజేశాను నేను దెబోరాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగినను వ్యాధి అందను ఆరోగ్యమందను నిన్ను ప్రేమించి ఊరిని సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాం. ఈలాగున జరిగించునని దేవుని దగ్గరను ప్రమాణం చేస్తుంది. దేవుని ఎదుటను సంగీతం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. గుర్తు చేస్తున్నాం. దెబోరాతో దెబోరాను నేను మోజేశాను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును బాధలందును ఆరోగ్యమందును నీకు లోబడి ఎవరికి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచు. మోసెస్ కొంచెం ముందర మన మంచిగా ఎంత పిలిచినా రానంటారు. ఎవరున్నారు మామూలుగా కాలిముద్దు చేయాలి. లోపల విధంగా నచ్చింది. వీడియోలో தான் ఉంది. పోయేసేమమ్మా నువ్వు పోతే మనం తప్పిన సార్లు పెట్టేస్తాం. ఇటు పెట్టమ్మా కాళ్ళని ఇటు పెట్టేస్తాం. అది కట్టగా టైం లేదు కదా. చెప్పేసి నాకు
చూపిస్తుంది. ఈ మంగళసూత్రంపై దైవాశీర్వాదం ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, గరుడ, పరిశుద్ధుడా, యేసుక్రీస్తు దేవా, మీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో పెళ్లి కుమారుడు తండ్రి, పెళ్లి కుమార్తెలు ఈ బంగారు మంగళసూత్రాన్ని కొడుతూ ఉండగా మీరు దీవించండి, ఆశీర్వాదించండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. బంగారు రాజుకు సాదృశ్యం కనుక ఇక మీదట ప్రభువా నేను రాజుగా ఉండి పరిపాలిస్తాను, పోషిస్తాను, సంరక్షిస్తాను, నీకు భర్తగా ఉండి నిన్ను సకల విధాలుగా నేను ప్రేమిస్తానని వాగ్దానం నెరవేర్చినప్పుడు నేను ఈ యొక్క పన్నుల సూత్రాన్ని మీరు ఆశీర్వాదించి దీవించి నీ కృపలో జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య దివ్యమైన నామమును స్తుతించడానికి వేడుకున్నాను చేస్తున్నాను తండ్రి. ఆమేన్. బంగారు మంగళసూత్రాన్ని కడుతున్నాడు. అబ్బాయి ఒక్కసారి అందరికీ మంగళసూత్రం కట్ట సెలవేనా అని అడుగుతాడు. మీరందరూ కూడా దేవుని సెలవేనా అని ఒక్కసారి మీరు చెప్తే వారు అబ్బాయి అమ్మాయి మెడలో మంగళసూత్రాన్ని కట్టారు. ఉన్నాక తొందరపడే కావాలా మంగళసూత్రం కట్టుతారా చెప్పు. మంగళసూత్రం కట్టుట మంగళసూత్రం తోట దేవుని అందరికీ దేవుని సెలవేనా? ఈ మంగళసూత్రం కట్టడం ద్వారా నేను నా పెళ్లి భార్యగా చేసుకొనిస్తున్నాను. ఈరోజు ఆ పక్కనేడు పక్కన చేసి వాళ్ళ అన్న పక్కన చేయడం మనం ఏం చేద్దాం ఆయన? మనం ఏం చేద్దాం? ఓనమా వాళ్ళు మా అన్న చెప్పింది కరెక్ట్ అంటుండేవాడు. ఈ తొందరలో తీయండి. దైవ సేవకులు పైకి రండి. దైవ సేవకులు పైకి వస్తే ప్రార్థన ఆశీర్వాద ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళ మీద చేతులు ఉంచుతారు. దైవ సేవకులు పైకి రండి. స్తోత్రాలు. మేము ప్రార్థించే దిశగా ప్రయత్నం చేసే రీతిగా తండ్రి మీరు ఇరువురు బిడ్డలను ఏకం చేయడానికి మీ సంకల్పం ఉన్నది కనుక మీరు ఏకం చేసిన విధానాన్ని బట్టి మీకు వేలాది కోట్ల స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కుటుంబాన్ని ఎక్కువ ఇల్లు కట్టించిన ఎడలా దాని కట్టి వారి ప్రయాసం వ్యర్థమే అన్నారు పర్వ. మరి ఇక మేము ప్రయత్నం చేశాం. ఈ కుటుంబాన్ని కట్టడం మీ చిత్తం కాకపోతే వ్యర్థమై ఉండేది తండ్రి. ఈ కుటుంబాన్ని కట్టడం మీ చిత్తమై ఉన్నది కనుక ఈ చిత్త ప్రకారం ఈ కుటుంబాన్ని కట్టినారు. మీ స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. నైనా కట్టిన దేవా కాపాడండి. అబ్రహాం ఇస్సాకి యాకోబులకు ప్రమాణం చేసిన దేవా నీ సంతానాన్ని భూమి మీద శరీరంలో ఎక్కువగా వర్ధలు చేస్తానన్నావు, ఆశీర్వాదిస్తానన్నావు. నా తండ్రి ఆశీర్వాదింపబడిన సంతానం భూమిని నింపునట్లు ఈ సంతానాన్ని ఆశీర్వదించి బిడ్డలను దీవించమని ఒకరి హృదయాలు ఒకరు అర్థం చేసుకొని ప్రభువా ఇప్పుడు చేసిన ప్రమాణాలు తప్పిపోకుండా జీవితాంతం వరకు ప్రభువా వాటిని కొనసాగించినట్లు నీ కృపలో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఎవరి బిడ్డలనైనా తట్టుబాటు లేని జీవితాన్ని అనుగ్రహించమని వరువు మధ్యలో మీరు ఒప్పుడు పాడుగా ఉండి ఈ కుటుంబాన్ని మీరు బలపరచమని దీవించమని
అనేకులకు మాదిరికరంగా నీకు ఏకకరంగాను నీ సేవకులకు నాయన ఆశీర్వాదకరంగా ఉన్నట్లు ప్రభువా నీ సేవకులు ప్రేమించే కుటుంబం ఈ కుటుంబాన్ని మీరు వాడుకోనమని ఈ కుటుంబాన్ని ఆశీర్వాదించమని దీవించమని యేసుక్రీస్తునామం పెట్టి అడిగి వేడుకొని మనం చేస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ రేఖ దేవుడి నామన్న సహవాసంలో సమాధానం నూతనముగా దత్తపడిన నూతన ఇరువురు మీద నీ కార్యక్రమానికి వచ్చిన బంధువుల మీదను సంఘం మీద నీ సేవకుల మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చూడ నడిపించుగా
ఆశీర్వాదము పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును. సర్వ శరీరులకు జీవం యెహోవా సదా జీవింపజేయు శక్తి ఇచ్చిరి. సర్వ శరీరులకు జీవం యెహోవా సదా జీవింపజేయు శక్తి ఇచ్చిరి. నా జీవపూట ప్రభు యేసే నన్ను జీవింపజేసెను ఆత్మతో. నా జీవపూట ప్రభు యేసే నన్ను జీవింపజేసెను ఆత్మతో. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును. యెహోవా జీవమిచ్చి కృప చూపెను. సంరక్షించి నా ఆత్మను కాచెను. యెహోవా జీవమిచ్చి కృప చూపెను. సంరక్షించి నా ఆత్మను కాచెను. యేసు కృప నన్ను బలపర్చెను. సహాయం చేసెను ఆపత్కాలంలో. యేసు కృప నన్ను బలపర్చెను. సహాయం చేసెను ఆపత్కాలంలో. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును. యేసే నా జీవము నన్ను రక్షించును. ఎల్లవేళని సన్నుతింతును.
నిరాశ నింద అవమానంలో నిలబెట్టేను యెహోవా ధైర్యముతో. నా నిరాశ నింద అవమానంలో నిలబెట్టేను యెహోవా ధైర్యముతో. నా శ్రమలలో యేసు ఆదుకొనెను, నన్ను క్రీస్తుని బండపై నిలిపెను. నా శ్రమలలో యేసు ఆదుకొనెను, నన్ను క్రీస్తుని బండపై నిలిపెను. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. వ్యాధి బాధలు వేదన మరణం వేధించేను ప్రతిదినము నన్ను. వ్యాధి బాధలు వేదన మరణం వేధించేను ప్రతిదినము నన్ను. యేసువాకు పంపి స్వస్థపరిచెను, మరణపాయము నుండి తప్పించెను. యేసువాకు పంపి స్వస్థపరిచెను, మరణపాయము నుండి తప్పించెను. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. యేసు నీవే నాకు సదా జీవము, ఎప్పుడు చూచెదా నీ ముఖము. యేసు నీవే నాకు సదా జీవము, ఎప్పుడు చూచెదా నీ ముఖము. నా మహిమా నిరీక్షణ నీవే, నన్ను చేర్చుకొనుము నీ రాకలో. నా మహిమా నిరీక్షణ నీవే, నన్ను చేర్చుకొనుము నీ రాకలో. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యెహోవా జీవము గల దేవా, ఎల్లప్పుడూ స్తుతించెదను. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. యేసయ్య నా జీవము నన్ను రక్షించును, ఎల్లవేళని సన్నుతింతును. ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా, నీతోనే సదాకాలం నేను జీవించాలి. ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా, నీతోనే సదాకాలం నేను జీవించాలి. నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి, నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి. నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి, నిత్యము నీ సన్నిధిలో నే
చూచెను కన్నిటిలోయలు కష్టాల బాటలు కారుణ్య కన్నులు నన్నే చూచెను కనికర కృపలతో నన్నాదరించెను కృపాక్షేమములే నా వెంట వచ్చును కనికర కృపలతో నన్నాదరించెను కృపాక్షేమములే నా వెంట వచ్చును ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి ఆపత్కాలములో ఆశ్రయ దుర్గమై తన పర్ణశాలలో దాచెను నన్ను ఆపత్కాలములో ఆశ్రయ దుర్గమై తన పర్ణశాలలో దాచెను నన్ను తన గుడారములో నివసింపజేసెను తొట్టిల్లకుండగా నన్ను కాపాడెను తన గుడారములో నివసింపజేసెను తొట్టిల్లకుండగా నన్ను కాపాడెను ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి జల ప్రవాహం వలె నిందలు పెరిగేను జాలి గల యేసు నాతో మాట్లాడేను జల ప్రవాహం వలె నిందలు పెరిగేను జాలి గల యేసు నాతో మాట్లాడేను జయించిన ప్రభువే నాతోనే ఉన్నాడు జయించెదను నేను తన ఆత్మశక్తితో జయించిన ప్రభువే నాతోనే ఉన్నాడు జయించెదను నేను తన ఆత్మశక్తితో ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి ఒకే ఒక్క వాంఛ నా యేసు ప్రభువా నీతోనే సదాకాలం నేను జీవించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి నీ ముఖమును చూచి నీ స్వరం వినాలి నిత్యము నీ సన్నిధిలో నే నివసించాలి